నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటావని అడిగిన శైలుకి మా అన్నయ్య పెళ్ళయ్యాకే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన కేశవ. పెద్దీని కలిసి పెద్దీని త్వరగా పెళ్లి చేసుకోమని చెప్పిన శైలు. ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూసేసేయండి. ఇంకా శైలు వాళ్ళ నాన్న కేశవని కొట్టడం చూసి బాధపడుతూ శైలు ఇంకా నిజమైతే చెప్పేస్తుంది. నేనేమీ ప్రెగ్నెంట్ కాదు అని చెప్పేసి చెప్పగానే కేశవ కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా శైలు వాళ్ళ నాన్న అమ్మ అన్నయ్య షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నువ్వు ప్రెగ్నెంట్ కాదా, మరి ఎందుకే నువ్వు చెయ్యని తప్పుకి నీ మీద నిందన వేసుకున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే, మరేం చేయను నాన్న, మీరు నాకు బలవంతంగా గుళ్ళో పెళ్లి చేసేస్తుంటే అప్పటికప్పుడు ఏం చేయలేక ఇలా చెప్తే ఆగుతారని చెప్పాను అని చెప్పేసి అంటూ ఉంటుంది శైలు. అప్పుడు ఇంకా వాళ్ళ నాన్నేముంచి ఎంత పని చేసావమ్మా, అంత మంచి సంబంధం వదిలేసుకొని వీడి కోసం ఇంత పెద్ద నిందన నీ మీద వేసుకుంటావా అని చెప్పేసి అంటూ ఉంటే, అవును నాన్న, వీడంటే నాకు చాలా ఇష్టం, వీడి కోసం ఏదైనా చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది శైలు. అప్పుడే ఇంకా కేశవ ఏమొంచి, ఏ బుస్సు నిజమేనా, నేను అల్లి చచ్చానే బాబు ఇన్ని రోజులు, నువ్వు చెప్పేసరికి నిన్నటి నుంచి నా మనసులో లేదు, మన ఇద్దరి మధ్య ఏమీ జరగకుండా నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అయ్యావని కంగారు పడ్డాను అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవ. అప్పుడే ఇంకా శైలు, మరేం చేయనురా, నువ్వు ఊర్లో లేని టైం చూసి వీరు ఇలా చేస్తుంటే ఏం చేయాలో తెలియక అలా చెప్పేశాను, నువ్వు వచ్చేదాకా ఆగి నిజం చెప్దామని వీళ్ళు బాధపడుతున్నా సరే అలానే ఓర్చుకొని ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది శైలు. అప్పుడే ఇంకా చక్రి, బాగా చెప్పావు శైలు, లేదంటే మీ నాన్న ఎప్పుడో నీకు పెళ్లి చేసి పంపించేసేవాడు అని చెప్పేసి అంటూ ఉంటే, అందుకేనండి అలా చెప్పాను అని చెప్పేసి అంటూ ఉంటుంది శైలు. అప్పుడే ఇంకా శైలు వాళ్ళ అమ్మ ఏమంచి, ఏంటే నువ్వు అనేది, అంటే నువ్వు మాకు అబద్ధం చెప్పి ఆ పెళ్ళిని ఆపేసుకుంటావా, ఇంతసేపు మేము అంత క్రోధించినా సరే పట్టినట్టు లోపలికి వెళ్ళిపోతావా అని చెప్పేసి శైలునైతే కొడుతూ ఉంటుంది. కొడుతున్న శైలుని చూస్తూ కేశవ, ఆగండి కొట్టద్దు అని చెప్పేసి ఆపుతూ ఉంటాడు. ఎందుకయ్యా, నీకెందుకు, నా కూతురు నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటే, కేశవ మీ కూతురు కావచ్చు కానీ ఇప్పుడు నేను ప్రేమించే అమ్మాయి తను బాధపడుతుంటే నేను చూడలేను అని చెప్పేసి కేశవ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా వాళ్ళ నాన్న, జరిగింది చాలు, ఇంకా మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడు కేశవ, శైలు జాగ్రత్త అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇంటికి వెళ్ళాక శైలు చక్రి ఇద్దరూ ఆలోచించుకుంటూ, అమ్మయ్య నిజం చెప్పేశాను, గుండెల్లో భారం తగ్గిపోయింది అనుకుంటూ శైలు అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా ఇంత నిందన నీ మీద వేసుకున్నావు అంటే, నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు నాన్న, మీరు చెప్పినా వినేటట్టు లేరని అలా చేశాను అంటూ ఉంటే, ఇంకోసారి ఇలాంటివి చెప్పకమ్మా, ఇలా ఏదైనా జరిగిందని నిజంగా తెలిస్తే గుండు పగిలి చచ్చిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. సారీ నాన్న, ఇలా అవుతుందని అనుకోలేదు అని చెప్పేసి శైలు సారీ చెప్పేస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న అయితే మౌనంగా లోపలికైతే వెళ్ళిపోతూ ఉంటాడు. నేనేం తప్పు చేశాను, నిన్ను గారాబంగా పెంచడమే నేను చేసిన తప్ప, నువ్వు ఇన్ని తప్పుల మీద తప్పులు చేస్తున్నావు, నన్ను ఇంత బాధ పెడుతున్నావు అని చెప్పేసి శైలు వాళ్ళ నాన్న తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా, ఏంటండి మీరు బాధపడుతున్నారు, దాన్ని తను తగిలించి మళ్ళీ ఆ పిల్లోడితో మాట్లాడి పెళ్లి చేస్తే మంచిది అని చెప్పేసి శైలు వాళ్ళ అమ్మ అయితే అంటూ ఉంటుంది. అదంతా తర్వాత కానీ ముందు కొన్ని రోజులు ఆగుదాం, కొంచెం మనసు స్థిమితపడ్డాక ఇవన్నీ ఆలోచిద్దామని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఆలోచించేదేమీ లేదండి, ఆలోచనలో పడి వాళ్ళకి టైం ఇచ్చామంటే అన్నంత పని చేసేనా చేస్తారు, ముందు మనం ఎలాగోలా నచ్చజెప్పి శైలుకు పెళ్లి చేసేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది వరాలు. అప్పుడే ఇంకా సురేష్ కూడా, అవును నాన్న, నా ఫ్రెండ్ని మళ్ళీ అడిగి చూస్తాను, వాడు ఏమంటాడో చూసి చెప్తాను, వెంటనే శైలుకి పెళ్లి చేసేద్దాం, ఈసారి ఖచ్చితంగా శైలు ఏ కారణం చెప్పలేదు అని చెప్పేసి అంటూ ఉంటే, చేద్దాం కానీ ఇప్పుడు ఆ కేశవ వాళ్ళు ఊర్లోనే ఉన్నారు, ఆ విషయం తెలిస్తే ఖచ్చితంగా గొడవ చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటాడు శైలు తండ్రి. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటుండగానే అప్పుడు ఇంకా శైలు ఏమొంచి ఆలోచిస్తూ ఉంటుంది కేశవ కోసం. కేశవ వచ్చేసాడు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, కానీ వీళ్ళు మళ్ళీ ఏమీ ప్లాన్ చేయకుండా చూసుకోవాలి. వీళ్ళు కేశవ వచ్చేసరికి నేను నిజం చెప్పేశాను, అది నిజం కాదని తెలిసి మళ్ళీ వీళ్ళు పెళ్ళికి ప్రిపేర్ చేస్తారేమో, కొంచెం అలర్ట్గా ఉండాలి, ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి అని చెప్పేసి శైలు అయితే తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇదంతా ఇలా ఉంటుండగా ఇంటికి వెళ్ళిన చక్రి ఏమోంచి నిద్రపట్టక బయట కూర్చొని ఉంటాడు. బయట కూర్చున్న చక్రిని చూసి బయటకు వస్తుంది మహాలక్ష్మి. చక్రిని భయపడుతుంది. భయపడిన చక్రి, ఏంటండి ఈ టైంలో ఎలా భయపడుతున్నారు అంటే,
నిద్ర రావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటే, నాకు కూడా అండి నిద్ర రాక ఇలా వచ్చి పాటలు వింటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రి. ఊర్లో ఇన్ని రోజులు కబుర్లు చెప్పుకున్నాం కదా, అదంతా అలవాటైపోయింది. ఇప్పుడు వెళ్ళి త్వరగా పడుకోవాలి అంటే నిద్ర పట్టడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అవునండి, నాకు కూడా అలానే ఉంది. అక్కడ పల్లెటూరు చల్లగాలి వీస్తూ హాయిగా ఉంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కొంచెం ఊరి మీద బెంగగా ఉంది అని చెప్పేసి చక్రి అంటూ ఉంటే, అబ్బా మీకు ఇలాంటివి కూడా తెలుసా అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటి మీకు నచ్చలేదా పల్లెటూరు? ఫస్ట్ టైం పల్లెటూరు చూస్తున్నాను, ఎంత బాగుందో అక్కడ అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రి. అప్పుడు మహాలక్ష్మి, అవును నాకు కూడా అక్కడ బాగా నచ్చింది, నాకు ఇంకా ఉండాలనిపించింది. కానీ కేశవ ఇలా అనేసరికి మనం బయలుదేరి వచ్చేసాం. కానీ అక్కడే ఉంటే ప్రమాదం, నారాయణకి ఎంత ప్రమాదం జరిగేది అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అవునండి, ఆయన మేనమామే అయినా సరే ఎందుకు మా నాన్న మీద అంత కక్ష పెట్టుకున్నాడో అర్థం కావటం లేదు అని చెప్పేసి చక్రి అంటూ ఉంటాడు. ఆయన అక్కపోయిందనే బాధలో ఉన్నారు, ద్వేషం కాదు అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా చక్రి ఎప్పుడో 25 ఏళ్ల క్రితం కదండి, మర్చిపోయి ఉంటే ఆనందంగా ఉంటారు అని చెప్పేసి చక్రి అంటూ ఉంటాడు. అది నిజమేలే, కానీ ఆయన అదే ధ్యాసలో ఉండిపోయి అలా ఉండిపోయారు. సర్లే అదంతా వదిలేసి ఏం పాటలు వింటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏం లేదండి నార్మల్గా అలా వింటున్నాను అంతే ప్లేలిస్ట్లోవి అని చెప్పేసి చెప్తూ ఉంటే, ఏది ఇలా నాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి ఇద్దరూ కలిసి పాటలు అయితే వింటూ ఉంటారు. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే మనీషా ఏమొంచి మహాలక్ష్మి మాటలను గుర్తు చేసుకుంటూ, పెద్ది కాబోయే భార్య చాలా అదృష్టవంతురాలు అనగానే, నేనే ఆ అదృష్టవంతురాలను అయితే ఎంత బాగుండు అని చెప్పేసి పెద్దిని ఊహించుకుంటూ ఉంటుంది. ఇంకా పెద్ది పడుకుంటే వెళ్ళి దుప్పట్టది కప్పి పెద్దిని అమాంతం చూస్తూ ఉంటుంది. చూసి ఎవరైనా చూస్తే బాగోదని చెప్పేసి మళ్ళీ రూమ్లోకి వెళ్ళి పడుకుని పోతుంది. ఇంకా పక్కన మహాలక్ష్మి లేదని చెప్పేసి బయట చూస్తూ ఉంటే ఇద్దరు పాటలు వినడం చూసి ఇంకా వచ్చి పడుకుని పోతుంది. ఇంకా ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే కేశవ ఏమోంచి బుస్సుతో ఫోన్ మాట్లాడతాడు. ఫోన్ మాట్లాడుతూ ఉంటే శైలు ఇలా అంటూ ఉంటుంది, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు నన్ను? నాకు ఇంట్లో ఉండాలంటే భయంగా ఉంది, ఎప్పుడు ఏం జరుగుతుందో అని. ఇంతవరకు వచ్చాక మా అమ్మ వాళ్ళు ఊరుకుంటారని నేను అనుకోవటం లేదు, వాళ్ళు నాకు మళ్ళీ పెళ్లి ప్రయత్నాలు చేస్తారు అని చెప్పేసి శైలు అంటూ ఉంటుంది. అలా ఏం కాదులే శైలు, నేను ఇక్కడే ఉన్నాను కదా, ఏమైనా అయితే చిన్న మిస్డ్ కాల్ ఇవ్వు, వెంటనే వచ్చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే, నువ్వు వచ్చేస్తావు సరే, కానీ నువ్వు వచ్చేసరికి అక్కడ ఏమైనా జరగచ్చు అని చెప్పేసి శైలు అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా కేశవ అలా ఏం అనుకోవద్దు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంట్రా అనుకునేది, ఆ రోజు నా పరిస్థితి చూడాల్సింది అని చెప్పేసి అంటూ ఉంటే, నిజమే, అలా బలవంతంగా పెళ్లి చేస్తారని ఎవరు మాత్రం ఊహిస్తారు చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవ. నేను కూడా ఊహించలేదురా, ఆ రోజు గుడికి వెళ్ళాలి, హోమం పూజ చేయించాలి అని చెప్పేసి తీసుకువెళ్ళి బలవంతంగా పెళ్లి చేస్తుంటే ఇలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని చెప్పేసి శైలు అయితే చెప్తూ ఉంటుంది. అదంతా విన్న కేశవ ఏమొంచి, అవును అప్పుడు నువ్వు ఎంత బాధపడి ఉంటావో అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటే, అందుకే రా త్వరగా పెళ్లి చేసేసుకో అని చెప్పేసి అంటూ ఉంటే, లేదు శైలు, నేను మా అన్నయ్యకి పెళ్ళి కాకుండా పెళ్లి చేసుకోలేను, మా అన్నయ్య పెళ్ళి అయ్యాకే నేను చేసుకుంటాను. ఇప్పటికే చక్రికి పెళ్ళి అయిపోయింది, మా అన్నయ్యకి పెళ్ళి అవ్వకుండా మళ్ళీ నేను కూడా చేసేసుకుంటే ముందు తమ్ముళ్ళకి పెళ్ళి అయిందని చెప్పి ఎవరు మా అన్నయ్యని చేసుకోవడానికి ఒప్పుకోరు అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవ. అప్పుడే ఇంకా శైలు, అలా ఎందుకు అనుకుంటారు, ప్రేమ పెళ్ళిళ్ళు అంటే అందరూ అర్థం చేసుకుంటారు, ఈ రోజుల్లో ఇలాంటివన్నీ కామన్ అయిపోతున్నాయి, అయినా సరే త్వరగా పెళ్లి చేసుకోవడానికి ట్రై చేయి, లేదంటే మీ అన్నయ్యకి త్వరగా పెళ్లి చేయండి అని చెప్పేసి అంటూ ఉంటే, మేము అదే చూస్తున్నాం, అందుకే కదా ఊరు వెళ్ళింది, అక్కడ కులదేవత గుళ్ళో పూజ చేయిస్తే దిష్టి దోషాలు అన్నీ పోయి తనకున్న గ్రహబలం పెరిగి పెళ్ళవుతుందని చెప్పారు, అందుకే అలా వెళ్ళి పూజ చేయించాము అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవ. అప్పుడే ఇంకా శైలు, మరి అదంతా పోయి ఉంటుంది కదా, ఇప్పుడు చక్కగా సంబంధాలు చూసి పెళ్లి చేయొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటే, ఇప్పుడే కదా వచ్చాము, చూసి చేసేస్తాము అని చెప్పేసి అంటూ ఉంటాడు. త్వరగా కానివ్వండి, ఇక్కడ నేను భయంగా బతకలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది శైలు. ఏం కాదులే శైలు, భయపడకు, లేదురా నేను నిన్ను దూరం చేసుకొని ఉండలేను, నువ్వు లేకుండా అస్సలు ఉండలేను, వీళ్ళు ఏమైనా చేసినా సరే నేను చస్తాను కానీ వేరే ఒకరితో ఉండను అని చెప్పేసి శైలు అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా కేశవ, అలా మాట్లాడుకు, అలా ఏమీ జరగదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇంకా కేశవ అలాగా మాట్లాడుతూ ఇంకా ఏమీ అవ్వదులే శైలు, ఇంకా ఉంటాను అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తూ ఉంటాడు. ఇంకా శైలు ఆలోచిస్తూ ఉంటుంది. కె వెళ్ళి ఒకసారి పెద్దీతో మాట్లాడితే బావుంటుందేమో. ఎందుకంటే వాళ్ళ పెద్దన్నయ్యతో మాట్లాడితే ఆయన అర్థం చేసుకొని త్వరగా పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తారు. లేదంటే ఆయన డెసిషన్ ఏంటో చెప్తారు అని చెప్పేసి శైలు అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకో పక్క పెద్ది కూడా ఆహ్, కేశవని అడిగి ఇలా అంటూ ఉంటాడు. "సారీరా! నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నిజంగానే ఆ పిల్లని పెళ్ళికి ముందే తల్లిని చేశావేమో అని చెప్పేసి అపార్థం చేసుకొని నిన్ను కొట్టాను" అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. "పర్లేదన్నయ్య, కొట్టింది నువ్వే కదా" అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవ. అప్పుడే ఇంకా పెద్ది ఏముంచి "లేదురా, చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా కొట్టలేదు నిన్ను. సడన్‌గా అలా కొట్టేసేసరికి నాకే బాధగా అనిపించింది. కానీ ఇదంతా నిజం కాదు, అబద్ధం అని తెలిసేసరికి కొంచెం రిలాక్స్ అయ్యాను. నేనే పెంచిన నిన్ను నీ గురించి తెలిసినా కూడా ఆవేశంలో ఏదో కొట్టేశాను" అని చెప్పేసి పెద్ది అయితే బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా చక్రి కూడా "అదేమీ లేదన్నయ్య, మీరేమీ బాధపడకండి. నేను బాగానే ఉన్నాను. మీరే కదా కొట్టింది. పరాయి వాళ్ళైతే బాధపడాలి" అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవ. అప్పుడే ఇంకా పెద్ది ఏముంచి "అలా కాదురా, ఆ అమ్మాయి ఎలా ఉంది? నిన్న మాట్లాడావు కదా, ఏమంటుంది" అని చెప్పేసి అంటూ ఉంటాడు. "ఏమీ లేదన్నయ్య, తను ఆ పెళ్ళిని ఆపుకోవడానికి అబద్ధం చెప్పిందంట, అంతే. ఇంకేమీ అనలేదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవ. అప్పుడే ఇంకా పెద్ది "ఇంకేమైందిరా, వాళ్ళ అమ్మ నాన్న కోప్పడ్డారా" అంటే "అది మాత్రం బాగా జరిగింది" అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవ. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా శైలు పెద్దిని కలవడానికి అయితే వస్తుంది. పెద్దిని కలవడానికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. "పెద్ది, మీరు త్వరగా పెళ్లి చేసుకుంటే మా పెళ్ళి కూడా అయిపోతుంది. ఇంట్లో నేను అలా ఉంటే మా అమ్మ వాళ్ళు ఎక్కడ పెళ్లి చేసేస్తారా అని భయం వేస్తుంది. వీడు లేకుండా నేను ఉండలేను. మీరు పెళ్ళైతే గానీ పెళ్లి చేసుకోను అంటున్నాడు. మీకు పెళ్ళైన తరువాతే తను చేసుకుంటానని, ఇప్పటికే చక్రికి పెళ్ళయింది మా అన్నయ్యకి అవ్వకుండా అని చెప్పేసి అంటూ ఉంటుంది శైలు అయితే. అప్పుడు శైలు మాటకి పెద్ది ఏమొచ్చి "సరేనమ్మా, మీ ఇద్దరికీ పెళ్లి చేసేలా చూస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడు శైలు "మా ఇద్దరికి పెళ్లి జరిగేలా కాదండి. మేమిద్దరం ఎలాగైనా పెళ్లి చేసుకుంటాం. గానీ కేశవ చేసుకుంటే మీ పెళ్ళైన తర్వాతే చేసుకుంటాను అంటున్నాడు. కాబట్టి ముందు మీరు పెళ్లి చేసుకుంటే తర్వాత కేశవ నన్ను పెళ్లి చేసేసుకుంటాడు" అని చెప్పేసి శైలు అనడంతో "సరేనమ్మా" అని చెప్పేసి అంటూ ఉంటాడు పెద్ది. ఇంకా శైలు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా పెద్ది అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు. "నా పెళ్లి వల్ల ఇంట్లో వాళ్ళందరూ ఇంత ఇబ్బంది పడుతున్నారు. నిజంగానే నేను త్వరగా పెళ్లి చేసేసుకుంటే మా తమ్ముళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి. ఆ పంతులు గారు చెప్పినట్టుగా నేను కులదేవత గుళ్ళో పూజ కూడా చేయించుకున్నాను. త్వరగా పెళ్లి చేసుకుంటే నా ఇద్దరు తమ్ముళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని హాయిగా ఉంటారు. ఇంకా మహాలక్ష్మి మనసు మారి చక్రితో ఉంటే అంతే చాలు" అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు పెద్ది. పెద్ది అలా అనుకుంటూ ఇంట్లో అందరినీ పిలిచి "నేను పెళ్లి చేసేసుకుందాం అనుకుంటున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటే అందరూ చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. "సరే కేశవ, శైలు వచ్చి నాతో మాట్లాడింది. నేను పెళ్లి చేసుకుంటేనే కానీ నువ్వు చేసుకోను అన్నావంట. ఎందుకు?" అని చెప్పేసి అంటూ ఉంటే "అదేంటన్నయ్య అలా అంటావు? అన్నయ్యవి నీకు అవ్వకుండా నేను చేసుకుంటే ఏం బావుంటుంది" అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవ. "అది కాదురా, తనకి ఇంట్లో చాలా ప్రాబ్లమ్‌గా ఉంటుంది కదా! ఇప్పుడంతా ఇంత మ్యాటర్ అయ్యాక ఇంకా ఇంట్లో ఉంటే వాళ్ళు పెళ్లి చేసేస్తారు కదా! ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత చెప్పినా వినరు కదా! అర్థం చేసుకొని పెళ్లి చేసేసుకోవచ్చు కదా!" అని చెప్పేసి పెద్ది కేశవతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా కేశవ "లేదన్నయ్య, నేను నిర్ణయం చేసుకున్నాను. నీ పెళ్లి తర్వాతే నేను చేసుకుంటాను. చక్రి పెళ్లి నీకన్నా ముందవ్వడం వల్ల చాలా ఇబ్బందవుతుందన్నయ్య. అదే ఇప్పుడు నేను కూడా చేసేసుకున్నాను అంటే నీకు పెళ్ళవ్వడం ఇంకా చాలా కష్టమైపోతుంది. అందుకని నీకు పెళ్ళైన తర్వాతే నేను చేసుకుంటాను" అని చెప్పేసి కేశవ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా పెద్ది "అవునా? అంతే సరే. అందుకే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. నేను త్వరలోనే పెళ్లి చేసుకుంటాను" అని చెప్పేసి అంటూ ఉంటే మహాలక్ష్మి "మంచి డెసిషన్ తీసుకున్నారు పెద్ది. మీరు ఈ మాట మీదే ఉండండి. మేము సంబంధాలు చూసే పనిలో ఉంటాము" అని చెప్పేసి అంటూ ఉంటే పక్క నుండి మనీష "ఏంటి సంబంధాలు చూస్తారా?" అని చెప్పేసి డల్‌గా అంటూ ఉంటుంది. అప్పుడు మహాలక్ష్మి "ఏంటి మనీష డల్‌గా అయిపోయావు" అని చెప్పేసి అంటూ ఉంటే "కుచ్ నహీ" అని చెప్పేసి మనీష అయితే డల్‌గా అయిపోతూ ఉంటుంది. అది చూసి
వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.